గైస్ ఇప్పుడు మనం వాట్సాప్ బటన్ యాడ్ చేద్దాం. దానికోసం ఇక్కడ ప్లగిన్స్కి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ వాట్సాప్ అని కొడుతున్నా గైస్. ఎస్, ఇక్కడ చాలా వచ్చాయి. ఓన్లీ వాట్సాప్ ఐకాన్ లేదా చాలా వచ్చాయి. సో ఇక్కడ సెకండ్ వన్ ట్రై చేస్తా గైస్. ఇన్స్టాల్ నౌ. +5 రేటింగ్స్ ఇచ్చారు, చూద్దాం. ఓకే, ఇది యాక్టివేట్ చేస్తున్నా. ఇలా చేయంగానే ఇలా వస్తుంది. సోషల్ చాట్ సంథింగ్ ఏదో వస్తుంది. ఇదే అనుకుంటా. బహుశా సెట్టింగ్స్కి వెళ్తున్నా. బటన్ బాటమ్ రైట్ లో ఇస్తున్నది ఐకాన్. నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సారీ, ఇదేదో లింక్ వచ్చింది. కాపీ అండ్ పేస్ట్ చేస్తున్నా. మెసేజ్ ఏదో ఇచ్చారు, అవసరం లేదు. మెసేజ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ ఇక్కడ ఏం అవసరం లేదు. డిస్ప్లే వచ్చేసి ఇది ఇలానే ఉండాలి. మళ్ళీ ఇది వచ్చింది కాపీ, ఏం అవసరం లేదు. అండ్ ఇక్కడ సేవ్ చేయాలి గైస్, ఎవ్రీ టైం సేవ్. ఓకే, ఒక్కసారి దీన్ని రిఫ్రెష్ చేసి చూద్దాం. ఎస్, ఇక్కడ ఐకాన్ వచ్చేసింది గైస్. ఎస్, ఇది దీన్ని క్లిక్ చేస్తే నేను వాట్సాప్ వెబ్కి వెళ్తున్నా. ఎస్, ఇట్ ఈస్ వర్కింగ్. ఇప్పుడు కాల్ బటన్ ఒకటి యాడ్ చేయాలి. దానికోసం మళ్ళీ ప్లగిన్స్కి వెళ్ళి యాడ్ న్యూ ప్లగిన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేశాక కాల్ అని టైప్ చేస్తున్నా. టైప్ చేయగానే ఇక్కడ కాల్ అనే ఐకాన్ వచ్చేసింది. ఓకే, దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నా. క్లిక్ టు కాల్ బటన్. చాలా వచ్చాయి. సో దీన్ని 20,000 ప్లస్ ఉన్నాయి, 2 lakhs ప్లస్ ఉన్నాయి. దీన్ని ఇన్స్టాల్ చేస్తున్నా. చేసుకున్నాం గైస్. ఎస్, యాక్టివేట్ చేస్తున్నా. ఇక్కడ క్రియేట్ అకౌంట్ అని అడుగుతుంది, లేకుంటే క్లిక్ టు కంటిన్యూ వితౌట్ అకౌంట్ ఉంది. సో అకౌంట్ లేకుండా చేస్తున్నా. ఫోన్ నంబర్ వచ్చేసి గైస్ బటన్ టెక్స్ట్ అవసరం లేదు ఇది. ఓకే, ఇది సేవ్ చేస్తున్నా. ఇది యాక్టివ్ లో ఉంది. ఓకే, సేవ్ చేస్తున్నా. ప్రజెంటేషన్ వచ్చేసి కలర్ ఈ కలర్ లో ఉండాలి. మొబైల్ అండి. ఎస్, మొబైల్ అండి. ఇది ఎక్కడ ఉండాలి? రైట్ కార్నర్, లెఫ్ట్ కార్నర్, ఫుల్ బాటమ్. ఎస్, ఫుల్ బాటమ్ లో ఇట్లా ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది. సేవ్ చేస్తున్నా గైస్. సేవ్ అయింది. ఇప్పుడు నేను రిఫ్రెష్ చేసి చేస్తున్నా.
రిఫ్రెష్ చేసి చూస్తే ఇక్కడ కనిపించట్లేదు. ఒకసారి మ్యాక్సిమైజ్ చేస్తే వస్తుందేమో చూద్దాం. ఎస్, ఇక్కడ కాల్ బటన్ వచ్చింది గైస్. అయితే ఇక్కడ వాట్సాప్ పొజిషన్ మనం కొద్దిగా మీదికి లేపాలి. దానికోసం సోషల్ చాట్, ఎస్, సోషల్ చాట్ లోకి వెళ్ళి బటన్ బాటమ్ రైట్ ఉంది కదా, మిడిల్ రైట్ కి చేస్తున్నా అండ్ దీన్ని సేవ్ చేస్తున్నా గైస్. సేవ్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నా. ఇది వస్తుంది కానీ బహుశా ఇది ఇప్పుడే చేశాం కదా, ఇప్పుడే రాదు, కాసేపటికి వస్తుంది. ఒకసారి దీన్ని ఇన్కాగ్నిటో మోడ్ లో ఓపెన్ చేసి చూద్దాం. లైఫ్ లైన్ అంబులెన్స్ స్టార్టింగ్ ఇంకా కన్స్ట్రక్షన్ మోడ్ లో ఉంది కాబట్టి ఇట్లా వస్తుంది. సో దీన్ని ఇక్కడ లాగౌట్ చేసి చూద్దాం. ఒకసారి లాగౌట్ చేసినా అదే వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి ఇలా చూద్దాం. రిఫ్రెష్ చేస్తే ఇలా వస్తుంది అండ్ మ్యాక్సిమైజ్ చేద్దాం. ఎస్, అంత బాగా వస్తుంది. ఇది కూడా మిడిల్లోకి వచ్చేస్తుంది కాసేపట్లకి. ఓకే, ఒక్కసారి స్లైడర్ ఎలా వస్తుంది చూద్దాం. ఎస్, స్లైడర్ కూడా నీట్గా వచ్చేస్తుంది గైస్. ఎవ్రీథింగ్ ఇస్ వర్కింగ్ ఫైన్. ఓకే, దట్స్ ఇట్ గైస్. ఈ విధంగా ఒక అంబులెన్స్ సర్వీస్ వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. చూడొచ్చు, ఇక్కడ లోగో యాడ్ చేసాం, దీన్ని హెడర్ అంటారు. మెనూ క్రియేట్ చేసాం, మెనూని యాడ్ చేసాం. స్లైడర్ లో ఇమేజెస్ ని అండ్ కంటెంట్ ని సరిగ్గా అలైన్ చేసాం. నెట్లో కంటెంట్ చేంజ్ చేసాం, ఇమేజెస్ ని యాడ్ చేసాం, టెస్టిమోనియల్స్ యాడ్ చేసాం, అన్ని నీట్ గా యాడ్ చేసాం. టాప్ టు బాటమ్ సైట్ ఇస్ ఫినిష్ గైస్. ఈ విధంగా ఒక క్రియేటివ్ డైనమిక్ వెబ్సైట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గైస్ లైక్, కామెంట్, షేర్ చేయండి. ఆల్సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.